let me fresh up you a bit of how you need to live. అందుకనే దేవునితో కనెక్షన్ పెట్టుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్. కొంత సమయాన్ని దేవునికి తీయాలా, దేవుని అడగాల, నాతో మాట్లాడమని. అప్పుడప్పుడు నీకేం అనిపించదు, ఏం వినబడదు, బట్ స్టిల్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ టాక్ టు మీ, టెల్ మీ సంథింగ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ కమాండింగ్ యువర్ ఇయర్స్. సో కమాండింగ్ యువర్ ఇయర్స్, మీ సంవత్సరాలను మీరు ఆజ్ఞాపించుకోవాలా, నీ సంవత్సరాలను నువ్వు ఆజ్ఞాపించుకొనుట. లెట్స్ టాక్ అబౌట్ కమాండింగ్ అవర్ ఇయర్స్. దేవునితో సంబంధం ఉండాలండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్. హీ వాంట్స్ టు టాక్. మీకు తెలుసా, ఆయన పురుషుణ్ణి చేసిన తర్వాత ఆయన స్త్రీని చేశాడు. ఆయన స్త్రీని చేసిన తర్వాత గాడ్ని ఏమంటామో తెలుసా? వర్డ్ అంటాం. ఏమంటాం? వర్డ్. ఉమెన్ టాక్, ఉమెన్ స్పీక్, ఉమెన్ హ్యాస్ ఫుల్ ఆఫ్ వర్డ్స్. అందుకే చూస్తే మీరు ఇప్పుడు ప్రపంచంలో ఏ సంఘంకి వెళ్ళినా 70% మంది స్త్రీలు, 30 నుంచి 10% మంది పురుషులు ఉంటున్నారు. ఓకే, సో ఉమెన్ ఆర్ వర్డ్ పీపుల్, సో దే వాంట్ ద వర్డ్. అండ్ గాడ్ టాక్స్. దేవుడు మాట్లాడే దేవుడు. హీ ఈజ్ ఎ టాకర్. హీ వాంట్స్ టు టాక్. తన ప్రాణం పెట్టాడు, తన సొంత కుమారుని ఇచ్చాడు, ఆయన మాట్లాడ్డా. ఉమెన్ టాక్. ఉమెన్ వుడ్ లవ్ టు టాక్. ఉమెన్ వుడ్ లవ్ టు టాక్ బికాస్ దే ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇదే చెప్పొచ్చు, ఉమెన్ ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ బికాస్ ఇదంతా ఏంటి, ఇదంతా ఎలా వచ్చింది? గాడ్ స్పోక్. దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడితే పరిశుద్ధాత్మ ద్వారా, ఆ ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు ఇవి. ఎంతమందికి అర్థమైంది? సో గాడ్ వాంట్స్ టు టాక్. అందరూ చెప్పండి, దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. టు ఎవ్రీబడి, జస్ట్ లైక్ ఎ ఉమెన్. ఉమెన్, ఐ థింక్ గాడ్ షుడ్ టాక్ టు ఉమెన్ మోర్ బికాస్ యూ టాక్ మోర్ అండ్ షుడ్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ గాడ్. యోబు గ్రంథం 11:13 నుంచి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఆల్రైట్, మరి యోబు గ్రంథం కదా, మరి పాత నిబంధన కొంచెం ధర్మశాస్త్రం 2లో ఉంటుంది. నీవు ఇలా చేస్తే, నీవు ఇలా చేస్తే, నీవు ఇలా చేస్తే. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసేసిన దాన్ని నీవు పొందుకోవాలా, దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి, దాన్ని విశ్వాసంతో పొందుకోవాలా. ఓకే, దేవుడు చేసేసిన దాన్ని పొందుకోవడము మరి సులభమా, లేకపోతే మనం ఏదైనా చేసి సంపాదించుకోవడము సులభమా? చేసేసిన దాన్ని పొందుకోవడం చాలా సులభం. ఇట్స్ వెరీ ఈజీ టు రిసీవ్ వాట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్. ఎఫ్ఎస్సిలో ఉంటుంది, ఆయన పరలోక స్థలముల్లో ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించేశాడు అండి. ఈజ్ ఆల్రెడీ గివెన్. గాడ్స్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, ఈజ్ ఆల్రెడీ డన్ వాట్ హీ హ్యాస్ టు బి డన్. అది మనం విశ్వాసం ద్వారా పొందుకోవడమే. చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 13 one by one. Let me read it in English also. If thou prepare thine heart and stretch out thy hand towards him. నీవు నీ మనసును తిన్నగా నిలిపి నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, అంటే ఆయనే నా రక్షకుడు, ఆయనే నా దేవుడు అని నువ్వు తిన్నగా ఆయనేపై చాపాలంట. ఓకే, ఇఫ్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ మేక్ గాడ్ యువర్ ఫోకస్. అందుకే యేసుప్రభు వారిని రక్షకుడికి అంగీకరించాలి. ఆయనే, ఇఫ్ యూ మేక్ హిమ్ యువర్ ఫోకస్, నెంబర్ 1, ఇట్స్ లైక్ స్ట్రైట్. చూడండి, నీ పేరేంటని ఎలాగంటే ఎలా ఉంటుంది? షుడ్ సే మీ పేరేంటి, షుడ్ పాయింట్ దట్ పర్సన్. సో ఇఫ్ యూ సే గాడ్ యు ఆర్ మై హెల్ప్, షుడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, లార్డ్ యు ఆర్ మై గాడ్, నీవే నా రక్షకుడు అని. ఇఫ్ యూ స్ట్రెచ్ టువర్డ్ హిమ్, ఫోకస్ టువర్డ్స్ హిమ్, అండ్ దెన్ లెట్ us see verse 14. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఇది అసాధ్యమైనది. సాధ్యమా? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఇదేదో ధర్మశాస్త్రం ఇచ్చినట్టుంది. ఓకే, సో యూ కెనాట్, యు ఆర్ హెల్ప్లెస్. కానీ దేవుడు కొత్త నిబంధనలో ఏం చేశాడు? ఆయన రక్తం ద్వారా నీతిమంతుడిగా చేసి, నీలో పరిశుద్ధాత్మను పంపించి, నీవు వాక్యం చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు అగ్ని మండించేటట్టు చేసి, లోపల ఉండే పొట్టును కాల్చి నిన్ను లోపల నుంచి బయటికి పవిత్రుడిగా అంచెలంచెలుగా చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ముందు నువ్వు బాలుని వల్లే ఉంటావు, కొరింథీ సంఘంలాగా. ఆ తర్వాత తుదకి ఎఫ్ఎస్సి హెబ్రూ సంఘంలోకి వెళ్ళిపోతావు. మరి ఈ ప్రాసెస్ అంతట్లో కూడా, అంటే నువ్వు 7 సార్లు పడిపోతున్నా, తర్వాత 3 సార్లు, 2 సార్లు, తర్వాత పడకుండా ఉండే స్థాయి, ఈ స్థాయి అన్నట్లో
ఈ అన్ని స్థాయిలో కూడా దేవుడిని నీతిమంతుడిగానే చూస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే బేబీగా ఉన్న అక్కడ పౌలు కొరింథీ సంఘాన్ని మరి నీతిమంతులుగానే చూస్తున్నాడు. ఎఫెసీని మరి కొలసీ సంఘాన్ని, ఫిలోమోన్ సంఘాన్ని కూడా నీతిమంతులుగా చూస్తున్నాడు. ఫిలోమోన్ చాలా చిన్న సంఘం కానీ మంచి సంఘం. అందుకే ఆ సంఘ పాస్టర్ గారికి వీడు ఒకప్పుడు పారిపోయాడు దొంగ, ఇప్పుడు నేను మార్చాను కాబట్టి నువ్వు నా మాట నమ్ము, వీడిని చేర్చుకో అని ఆ పాస్టర్ గారికి చాలా ఇష్టం లేనటువంటి వాడిని మళ్ళీ చేర్చుకోమంటాడు పౌలు. ఇఫ్ ఇనిక్విటీ ఈజ్ ఇన్ దై హ్యాండ్. ఇప్పుడు దేవుడు ఇలా చేశాడు. 15 నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇప్పుడు సిలువ ఉంది కనుక యూ క్యాన్ క్లైమ్. యు నో వాట్ ఈస్ క్రాస్? యూ క్యాన్ రైట్ డౌన్ ఏ డెఫినిషన్. సిలువ అంటే ఏంటి రాసుకోండి. వాట్ ఈస్ క్రాస్? సిలువ అంటే దావీదు యొక్కిచ్చిన శాశ్వత కృపను నీకు ఇచ్చుట. దట్ ఈస్ క్రాస్. ఇది ఏషియాలో ఉంటుంది. ఆ తర్వాత ఇది మరి అపోస్తుల్లో కూడా ఉంటుంది. ఏషియా 55:3 చూడండి. వాట్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ నుంచి మీరేం పొందుకోవచ్చు? నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిబంధన చేసేదను. ఆయన మాట వినాల. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. దిస్ ఈస్ ద న్యూ ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు అపోస్తుల్లో చూద్దాం. లెట్స్ సీ ఇన్ ద యాక్ట్స్. ఓకే, 13:34. As concerning that he has raised him up from the dead. Raised him up from the dead is a cross. He died and rose up. యేసులో మరణించి లేచాడు. Now no more to return to corruption. He said on this wise, I will give you the sure mercies of David. సిలువ ద్వారా మీకేమొచ్చింది? దావీదు కృప. అంటే దేవుని ప్రణాళిక నెరవేరే వరకు యూ కెనాట్ లీవ్ దిస్. దావీదు కృప ఏంటో చూపించిన 1 దినవృత్తాంతములు 29:28. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. ఓకే. అండ్ హీ డైడ్ ఇన్ గుడ్ ఓల్డ్ ఏజ్. సంబడి సే దిస్ 3 words. గుడ్ ఓల్డ్ ఏజ్. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై, గుడ్ ఓల్డ్ ఏజ్, అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి మదిమిలో మరణముందెను. ఎంతమందికి కృప కావాలా? దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. యూ నీడ్ టు క్లెయిమ్ దిస్. సో వాట్? అసలు దావీదు దీనికి అర్హుడా? కాదు. ఎందుకంటే నేను మనం చెప్పాను, అతను ఏమన్నాడు? నా పాపములు నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయా. ప్రవ్వా, నేను మరణ పడక మీద ఉన్నాను, నా శరీరము దుర్వాసన వస్తుంది, వ్యాధితోటి నిద్రపడ్డము లేదు, నొప్పి, ఎముకలన్నీ క్షీణించిపోయాయి, నొప్పులు, నా పాపము నన్ను బలహీనుడిగా చేసింది, నా యవ్వన బలము తగ్గిపోయింది, అందరూ ఇంకా దేవుడు వీడిని మొత్తాడు, వీడు చనిపోతాడు అంటున్నారు అని చెప్పి అది కూడా పెట్టాడు. ఎలకి పెట్టి ఆ యొక్క పడక గదిలో ఆ యొక్క తలగడ మీద పెట్టి ప్రార్థిస్తూ ఉంటాడు దావీదు. సో అటువంటి దావీదుని దేవుడు మళ్ళా స్వస్థపరిచి, మళ్ళా యవ్వన బలాన్ని ఇచ్చి, ఆరోగ్యం చేసి, మళ్ళా అన్ని ఇచ్చేసాడు దేవుడు. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి మదిమిలో మరణముందెను. అండ్ హీ డైడ్ ఇన్ గుడ్ ఓల్డ్ ఏజ్, ఫుల్ ఆఫ్ డేస్, రిచెస్ అండ్ హానర్. అంటే నీకు లేమి ఉండకూడదు, నీకు లేమి ఉండు ఆల్ యువర్ లైఫ్, ఫుల్ ఆఫ్ డేస్, రిచెస్ అండ్ హానర్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ ద్వారా దేవుడు ఇచ్చాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత సిలువలో వచ్చే దేవుడు ముందు ఇచ్చేయగలడా? లేదా? ఇచ్చేశాడు. ఇప్పుడు ఎలీషా ఎలా స్వస్థపరిచాడు? ఆయన దెబ్బల వలన. జగత్ పునాది వేకుమునిపై వధింపబడిన గొర్రెపిల్ల. దట్స్ ఇట్. ఎలీషా హి డిడ్ ఇట్ సేమ్. ఎలా స్వస్థపరిచాడు ఆ కుష్ఠరోగిని? జీసస్ డిడ్ ఇట్. మోషే ఏ రీతిగా మరి ఆ రాజ్యాన్ని పక్కన పెట్టేశాడు? సిలువను చూచి. మోషే సిలువను చూశాడు. ఎలా చూశాడు? దేవుడు ఆది అంతం, హీ క్యాన్ షో ఎనీవేర్. ఆయన అంతా ముగిచ్చేశాడు. మరి యోహానుకు జరగబోయేదంతా చూపించేశాడు. ఓకే, మోషేకు కూడా అన్నీ చూపించేశాడు. గాడ్ కెన్ షో ఎనీథింగ్ టు ఎనీబాడీ. మరి హానోకుకి అయితే రాబోవు రెండవ రాకడ చూపించాడు. మరి యోధాలో చెప్తాడు, 7వ వాడైన ఆదాము నుంచి మరి 7వ వాడైన హానోకు ఆయన తిరిగి తన దూతలతో తీర్పు తీర్చడానికి వచ్చాడు, నేను చూశానని చెప్తాడు. యాజ్ కన్సర్నింగ్ దట్ హీ, చూడండి, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి.
అంటే సిలువ ద్వారా ఆయన మరణించి లేచిన తర్వాత ఆయన ఏమి ఇచ్చాడు? వాట్ డిడ్ హీ ట్రాన్స్ఫర్ త్రూ ద క్రాస్? అండ్ యాజ్ కన్సర్నింగ్ దట్ హీ రేజ్డ్ హిమ్ అప్ ఫ్రమ్ ద డెడ్, నౌ నో మోర్ రిటర్న్ టు కరప్షన్. హీ సెడ్ ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. అంటే షూరా లేకపోతే మే గాడ్ బ్లెస్ యూ, మే ద మెర్సీస్ ఆఫ్ డేవిడ్ కమ్ టు యూ అని ఉందా? మే ద మెర్సీస్ ఆఫ్ డేవిడ్ షూర్ అంటే సిలువను నమ్మిన ప్రతి విశ్వాసి మంచి వృద్ధాప్యమందు. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రెవల్యూషన్. నౌ లెట్స్ గో బ్యాక్ టు యోబ్ చాప్టర్ 11. లెట్స్ కంటిన్యూ. నీవు కనుక చేతులెత్తి తిన్నగా సిలువ వైపు చూపిస్తే నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరిచెదవు. నిశ్చయముగా దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందు. అయ్యా ఇది అంతా గడిచిపోయిన నీరు అనుకుంటామంట, దాటిపోయిన నీరులాగా నీ కష్టాలన్నీ పోతాయంట. 17 అంటే దేవుని తోటి తిన్నగా చేతులు చాపి ఆ సిలువ నుంచి నువ్వు దాన్ని పొందుకుంటే ఆ కృపను, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చూడండి, మనం అంటాం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఇప్పుడు బతుకుతామో తెలియదు, నేడే రక్షణ దినం నమ్ముకో అంటే ఈ భూమి మీద అతని హక్కును దొంగిలిస్తున్నట్టు, సిలువ అతనికి ఇచ్చిన హక్కును దొంగిలిస్తున్నట్టు. ఓకే, మరి యేసు ప్రభు వారు మరి సిలువ మీద పక్కన దొంగను తీసుకెళ్ళిపోయాడు, వాడికి ఆప్షన్ లేదు అతనికి. సో నువ్వైతే ఉండి మేకులు కొట్టబడి అతల సిలువ మీద చంపేస్తారంతే, వాళ్ళు చావాలా. చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెద్ద పెద్ద కర్రలు పట్టుకెళ్ళి, ఇంత దొంగలు పట్టుకెళ్ళి కాళ్ళు ఇరగొడతారు. ఆ కాళ్ళు ఇరిగిపోయినప్పుడు ఆ శరీరం కింద పడి బరువు చేత చనిపోతుంది అనమాట. అలాగ వాళ్ళు కాళ్ళు ఇరగొడదామని యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందే చనిపోయి ఉన్నాడు. ఎందుకు? ముగించేశాడు ఆయన. ఇట్ ఈస్ ఫినిష్, లేఖనాలన్నీ ముగించేశాను, ఆఖరికి చిరక అనేది మిగిలిపోయింది, అది కూడా తాగేసి అయిపోయింది, లేఖనాన్ని ముగించేసా, ఇప్పుడు తండ్రి వచ్చేస్తే వెళ్ళిపోయాడు, ఆయన టైం అయిపోయింది, హీ డిడ్ ఇట్. ఈ మిగిలిన వాళ్ళిద్దరే కాళ్ళు ఎరగొట్టారనమాట. వాళ్ళు బతికినవారు, చంపాల్సిందే, వాళ్ళు చావాల్సిందే, సిలువలో వాళ్ళని సమాధి పెట్టాల్సిందే. సో వాళ్ళిద్దరిని చంపేశారు. అంటే అతనికి టైం లేదు కాబట్టి అతను చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. మరి నీకు టైం ఉంది కదా. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించునంట. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ దైన్ ఏజ్ అండర్లైన్ చేసుకోండి ఇంగ్లీష్లో, ఏజ్ షాల్ బి క్లియరర్ దాన్ ద నూన్ డే. మధ్యాహ్నం ఎవరైనా నీ బండికి కానీ కారుకి కానీ లైట్ వేసుకుంటావా? స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఉండవు. మధ్యాహ్నం అంతా క్లియర్. అంటే నేను ఎంతకాలం బ్రతుకుతావో అంత క్లియర్గా ఉంటుందంట. యూ క్యాన్ కమాండ్ యువర్ ఏజ్ ఇఫ్ యూ నో గాడ్. Somebody is getting a revelation today. Maybe you have never taught this. Listen, thine age shall be clearer than a noonday. Thou shalt shine forth. అంటే చీకటి నిన్ను కమ్ముకోదు, ఏ చీకటి సడన్ గా నిన్ను చంపేయదు. Nothing. The age shall be clearer than noonday. You see the power of God. If you stretch your hand towards God, God is not going to do. కరెక్టే, కానీ దేవుని వాక్యం పొందుకోకముందు, కానీ దేవుని వాక్యం పొందుకున్నాక you can command it. Thine age shall be clearer than the noonday. Thou shalt shine forth. Thou shall be as the morning. Thou shall be as the morning. అంటే ఏంటో తెలుసా? నీవు ఇతరుల చీకటిని కూడా వెలుగుగా మారుస్తావంటావు. You will command your age and you will help others also to command their age. See Job, David and the cross. The revelation I'm preaching. Do you want to command your age? You see that now. మధ్యాహ్నం అంటే క్లియర్. అంటే మధ్యాహ్నం అంటే ఏం కావాలితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలవు. క్లియర్, అంత క్లియర్, చీకటి ఉండదు. ఎంతమందికి దీని మీద విశ్వాసం పెరుగుతున్నాము? ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఫెయిత్ ఫర్ దిస్, ఇట్స్ ఇన్ ద బైబుల్. దైన్ ఏజ్ షల్ బి క్లియరర్ దాన్ ద నూన్ డే. దౌ షల్ షైన్ ఫోర్త్. అంటే నువ్వు బతకడమే కాదు, ఇతరులను బతికిస్తావంట. అప్పుడు నీ బతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్నం కంటే లైట్ అంట. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. మరణము నీకు దూరముగా ఉండును. యూ క్యాన్ కమాండ్ యువర్ ఏజ్. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద క్రాస్. విశ్వాసం ఉంటే ఏమంటావంట? కొండ పో అంటావంట. దట్స్ వాట్ యూ సే. ఫెయిత్ సేస్, ఫెయిత్ స్పీక్స్, ఫెయిత్ ప్రేస్, ఫెయిత్ కన్ఫెస్, ఫెయిత్ రెసిస్ట్, ఫెయిత్ రిజెక్ట్స్, ఫెయిత్ సస్పెండ్స్. విశ్వాసం చాలా పనులు చేస్తుంది. విశ్వాసం అనేది ఆపుతుంది, ద్వారం తెరుస్తుంది. ఫెయిత్ డస్. విశ్వాసం మాట్లాడుతుంది, విశ్వాసం ప్రార్థిస్తుంది, విశ్వాసం ఆజ్ఞాపిస్తుంది, విశ్వాసం చీకటిని చూసి వెలుగు అంటుంది. యు గాట్ దిస్ ట్రెజర్. దీన్ని వాడుకోవట్లేదు. యూ నీడ్ టు యూజ్ దిస్. బైబిల్ ఒక మాట చెప్పాడు, సమయోచితమైన నాలుక ఇస్తాడంట. ఏ సమయంలో ఏం మాట్లాడాలా? దట్స్ ద గిఫ్ట్. ఓకే, సో దట్ యూ కెన్ టాక్ నౌ ఆన్ దిస్ ఏరియా. ఎంతమందిలో ఇది ఉంది? లెట్స్ గో టు కొరింథియన్స్ అండ్ సే వీ గాట్ దిస్ ట్రెజర్ ఇన్ ద ఎర్తన్ వెజల్స్. సంబడి ఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ టెల్లింగ్, యూ ఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ మౌత్
టు కమాండ్స్ అండ్ స్టాఫ్. 2 Corinthians chapter 2 from 5 నుంచి చదువుదాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, గ్లోరీ. హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ గ్లోరీ? మహిమను గూర్చిన జ్ఞానము అంటే ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్లోరీ, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్లోరీ టు కమాండ్ డార్క్నెస్ టు లైట్. సిక్నెస్ ఈజ్ డార్క్నెస్. వ్యాధి అనేది చీకటి, దురలవాట్లు చీకటి, పాపం అనేది చీకటి, అవన్నీ చీకటే. దాని నుంచి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించాడంట. అంటే ఎలాగా? సిలువ ద్వారా మరణించి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చి హృదయంలో నుంచి మనకు జ్ఞానం ఇస్తున్నాడు. చూద్దాం. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. అయినను ఆ బలాధిక్యం అంటే ఎవరిది? చీకటిని వెలుగ్గా మార్చే బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో, అంటే మట్టి నుంచి చేసిన ఈ మానవుల్లో ఈ ఐశ్వర్యము కలదు. అంటే ప్రతి మట్టి నుంచి వచ్చిన మానవుడిలో యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ మహిమ జ్ఞానము ద్వారా, అంటే మధ్యాహ్నం వల్ల చీకటైనప్పటికీ కూడా ఈ చీకటిలో నేను చావను, నేను ఇంతవరకు బతుకుతాను అనేటువంటి ఆజ్ఞను ఇచ్చుకోవచ్చు. గాడ్ విల్ గివ్ యూ. అందుకే అంటాడు కీర్తనల్లో, నిన్ను నేను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటున్నాడు. దేని చేత అంట? దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట. He want to satisfy you. Let's go to 6. For God who commanded the light to shine out of darkness has shined in our hearts to give the light of the knowledge of the glory of God. Christ in you, the hope of glory. Glory is knowledge. The knowledge of the glory of God in the face of Jesus Christ. Verse 7. But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God and not of us. So you got power to command your day, to command your age, your years, how long you want it to be, until you are satisfied. అంటే దావీదు తుత్తుపరిచే వరకు దేవుడు తీసుకెళ్ళలేదు. దావీదుగా కృపించాడు. టుడే ఐ క్లెయిమ్ ఆన్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్, కమాండింగ్ యువర్ ఇయర్స్, కమాండింగ్ యువర్ ఏజ్. వాళ్ళకి విశ్వాసం లేకపోతే నువ్వు పట్టుకొని యూ కమాండ్ దర్ లైట్ టు కమ్ టు డార్క్నెస్. వీ కెన్ చేంజ్ ద డార్క్నెస్ ఇన్ టు లైట్, బట్ గాడ్ విల్ డూ ఇట్. గాడ్ విల్ డూ ద మిరకల్స్. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మంచిగా జరుగుతాయి. ఓకే, సో బికాస్ వీ లవ్ గాడ్, యూ క్యాన్ రైట్ డౌన్ వాట్ ఎవర్ ఏజ్ యూ వాంట్, ఆర్ అట్లీస్ట్ యావరేజ్గా గుడ్ ఓల్డ్ ఏజ్. నేను నా మనవల్ని చూసేదాకా, నా మనవడికి 18 ఏళ్ళు వచ్చేదాకా, లేకపోతే ఇల్లు కట్టుకునేదాకా, నేను ఒక 1000 ఆత్మలు రక్షించే వరకు. దెర్ ఈజ్ ఫియర్, మరణ భయం ఉంది. కానీ ఆ చీకటిని వెలుగ్గా మార్చుకునే ఐశ్వర్యాన్ని మన మంటి ఘటాల్లో పెట్టాడంట. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అనే చీకటి, ఎప్పుడు బతుకుతామో తెలియదు, నీటిప్పుడు కాదు చీకటి. కానీ ఆ చీకటిని వెలుగ్గా మార్చుకుని మధ్యాహ్నము కంటే గొప్ప వెలుగ్గా మార్చుకునే సామర్థ్యము మన హృదయాల్లో పెట్టాడంట. జోబులో చూడండి, మధ్యాహ్నము కంటే తేటగా ఉంటుందంట నీ వయసు. యువర్ ఏజ్ షల్ బి, లెట్ మీ సీ దట్, ఐల్ టెల్ యూ. జోబ్ 11:17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దెన్ దైన్ ఏజ్ షల్ బి క్లియరర్ దాన్ ద నూన్ డే. షల్ బి క్లియరర్ అంటే మధ్యాహ్నం కంటే ఇంకా ఎండేముంటుంది అంత, దానికంటే క్లియర్గా ఉంటుందంట నీ వయసు. దౌ షల్ షైన్ ఫోర్త్, దౌ షల్ బి యాజ్ ద మార్నింగ్. అంటే నీ చీకటి ఈరోజే వెలుగ్గా మారిపోతుంది. యూర్ రెడీ టు కమాండ్ యువర్ ఏజ్. విజన్ అండ్ ఫోకస్, దట్స్ పవర్ఫుల్. ప్రతి మనిషికి ఉండాలి విజన్ అండ్ ఫోకస్. యువర్ విజన్ విల్ నాట్ అలౌ ద గ్రేవ్ టు టేక్ యూ ఓవర్. ద విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నీ దర్శనం చాలా ముఖ్యమైనది. యువర్ విజన్ విల్ నాట్ లెట్ యూ డై. మంచి వృద్ధాప్యం అనండి. లెట్స్ గో టు ద డేవిడ్స్ ప్రామిస్. హీ డైడ్ ఇన్ గుడ్ ఓల్డ్ ఏజ్. గుడ్ ఓల్డ్ ఏజ్, ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఫాదర్, ఐ ప్రే ఎవ్రీ సిక్నెస్ కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ. అయ్యా, మాకిచ్చిన కృప నీ సిలువకే, నీ సిలువ ద్వారా ఇచ్చిన ఐశ్వర్యము నెరవేరునట్లు మమ్మల్ని ఉదయముగా చేస్తానన్నావు. నీ నామం ఎరిగిన వారిని మరణాన్ని జీవముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తెలిసిన వారి బంధువులు, భర్త, భార్య, పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో లైఫ్ ఇన్ టు దిస్ బాడీస్, వారు కోలుకొని వచ్చి సాక్షిగా చెప్పే కృప దయచేయండి అయ్యా. ప్రతి వ్యాధి, కడుపు నొప్పి, సైనస్, మైగ్రైన్, ప్రతి రోగాన్ని తీసివేసి పరిపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని
హస్తం అలా ఐసైట్ని క్లియర్ చేయమని. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఆస్తమా, ఇస్నోఫీలియా, జాయింట్ పెయిన్ ఇన్ ద వెయిన్స్, తల నుంచి అరికాల వరకు సంపూర్ణ బలము, ఆరోగ్యము దయచేసి దావీదు కృపలు నీ తట్టు మేము చేతి చాయిస్తే నీ కృప ద్వారా మా వయస్సు క్లియర్గా ఉంటుందన్న, మధ్యాహ్నం కంటే తేటగా ఉంటుందన్న, చీకటిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని భయంతో బతకాల్సిన అవసరం లేదు. ఈ కృపలను మాకు, సంఘస్థులకు, వింటున్న వారందరికీ, వారి బంధువులకు కూడా దయచేయమని, వారి ద్వారా లోకమంతా వెళ్ళేటట్టు కృప దయచేయమని నా జడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.